శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. మేడం నిన్న పోలీస్ గ్రౌండ్స్లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ క్షమాపణ చెప్పడం రేవంత్ రెడ్డి గారికి అసలు కారణం ఏంటి? దీని వెనుక మీకు తెలిసిన సమాచారం ఏంటి? నిన్న వార్ 2 ఈ సినిమా ఏదైతే ఉందో ఆదిత్య చోప్రా కదండి. సో వారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా గ్రాండ్గా చేశారు హైదరాబాద్ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో. ఓకే. ఇక్కడ అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీస్ గ్రౌండ్స్లో చేస్తూ పోలీసులకి కృతజ్ఞత చెప్పడం మర్చిపోయారు ఆయన. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కానీ, లేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి కానీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ ఆయన కృతజ్ఞతలు చెప్పలేదు. సరే, దానికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే, నేను 25 సంవత్సరాలు అయింది చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి, నిన్ను చూడాలని అనే సినిమా రామోజీరావు గారు తీశారు. వారి వల్ల నేను ఇంట్రడ్యూస్ అయ్యి నా ప్రస్థానం ఇంతవరకు దిగ్విజయంగా జరిగింది. సో ఆ ఈవెంట్లో ఫ్యాన్స్ని కలవడంలో ఆ కేరింతలు అవి చూసి నేను ఎవరికి కూడా కృతజ్ఞతలు చెప్పలేదు అని చెప్పి ఇంటికి వెళ్ళి ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన. అయితే మళ్ళీ ఆ వీడియోలో ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి పేరు మర్చిపోయారు. జరుగుతాయిలేండి. ఇప్పుడు ఇది కావాలని చేసినట్టుగా మనం ఏం అనుకోకర్లా. ప్రతిదీ కూడా మనం భూతద్దంతో చూడకూడదు. కానీ ఒకటేంటంటే మనం నేర్చుకోవాల్సింది వీళ్ళు సినిమా వాళ్ళు ఎస్పెషల్లీ మీరు మర్చిపోకుండా ఉండండి, అది మనం చెప్తాం. మీరు కావాలని చేయలేదు, అందులో డౌట్ లేదు. అప్పుడు అల్లు అర్జున్ అయినా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయినా యాదృచ్ఛికంగా జరుగుతాయి. మీకు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు మీకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఫ్యాన్స్ ఇవన్నీ జరిగినప్పుడు ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్ అయిపోతుంది మనకి. ఈవెన్ మనకే చూడండి, మన మామూలు మనుషులకే ఉంటుంది అది. అలాంటిది వాళ్ళు ఒక సెలబ్రిటీ స్థాయికి వచ్చాక వాళ్ళు కావాలని చెయ్యరు. ఆ ఫ్యాన్స్ని చూసి ఇదంతా చూసాక వాళ్ళు ఆ కేరింతల మధ్య మర్చిపోతారు. సో అది మనం నెగిటివ్గా తీసుకోకర్లా. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పడం జరిగింది నిన్న, అంటే ఈ ఈవెంట్కి దిల్ రాజు వచ్చారు, తర్వాత హృతిక్ రోషన్ వచ్చారు, తర్వాత చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది చెప్పాలంటే. సో నేను ముఖ్యంగా ఫ్యాన్స్ కంటే కూడా అంటే ఈ సినిమా పరంగా వార్ 2 పరంగా నేను ఆదిత్య చోప్రా గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి అన్నారు. బికాజ్ ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఆయన హిందీలోకి వెళ్ళడం కదా, ఇఫ్ ఐఎమ్ రైట్. ఎన్టీఆర్ గారు అంటే ఒక హీరోగా, అంటే RRR ఇవన్నీ పక్కకు పెట్టండి, బాహుబలి అవంతా కాదు, ఒక హిందీ డైరెక్టర్కి చేయటం అనేది ఐ థింక్ ఫస్ట్ టైం ఐ థింక్. సో అందుకని ఆయన కృతజ్ఞత చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇంకొక మాట కూడా వచ్చింది. లోకేష్ గారు రజనీకాంత్ గారి కూలీకి చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ గారికి చెప్పలేదు, విష్ చేయలేదు అని. అట్లా ఏం ఉండదు నాకు తెలిసి. ఇప్పుడు ఈయన ఎలా మర్చిపోయారో ఆయన అలా మర్చిపోయి ఉండొచ్చు. మరి ఏమైనా ఇంకా చెప్తారేమో, టైం ఉంది కదా, మనం తొందరపడకూడదు దేనికి. ఆయన రజనీకాంత్ గారికి ఎందుకు చెప్పారు, ఈయనకి ఎందుకు చెప్పలేదు, మనం కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకే కంటే వెయిట్ చేసి చూడడం బెటర్ అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ జరిగినప్పుడు మనం మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది. ఒకటి. రెండు, ఇక్కడ మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అట్లీస్ట్ ఇంటికి వెళ్ళి గుర్తు తెచ్చుకుని ఒక వీడియో చేసి రిలీజ్ చేయటం అనేది ఇట్స్ అప్రిషియేటబుల్. ఎందుకంటే అది కావాలి. నేను గొప్పవాడిని, సర్లే మర్చిపోయాను ఏమవుతుంది అని అనుకోకూడదు. మనం ఏ రాష్ట్రంలో ఉంటున్నామో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి చాలా ఇంపార్టెంట్. అందులో రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చిన్న మనిషి ఏం కాదు. ఇప్పుడు మనం ఆకారాన్ని చూసి కాదుగా రెస్పెక్ట్ ఇచ్చేది, వాళ్ళ పనులను చూసి, వాళ్ళ ఏమంటారు వాళ్ళ మంచితనం చూస్తే మనం రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వంగా రెస్పెక్ట్ రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం. కానీ అంటే వాళ్ళు చేసే మంచి పనులు. సో రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మీకు తెలుసు ప్రతిష్టాత్మకంగా వాళ్ళు తెలంగాణ గదర్ అవార్డ్స్ చేయటం, ఆ తర్వాత ఆ సందర్భంగా ఆయన అందరికీ కూడా ఓపెన్ ఇది ఇచ్చారు ఆఫర్, మీకు ఏం కావాలన్నా నా దగ్గరికి రండి అని సినిమా వాళ్ళకి చెప్పారు ఆయన. సో ఇంతకంటే ఏం కావాలండి. ఇప్పుడు సినిమా పరిశ్రమ రాజకీయాలు రెండూ కూడా పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కొనసాగుతాయి, ఫస్ట్ నుంచి కూడా అంతే కదా. సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు జరగకుండా భవిష్యత్తులో చూసుకుంటే బాగుంటుంది. ఎనీవే, జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి వీడియో రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది దాన్ని అప్రిషియేట్ చేద్దామండి. అలాగే మిగతా వాళ్ళు కూడా పర్సనల్ ఈగోలు పక్కన పెట్టి
రాష్ట్రం ముఖ్యం అనుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరుంటే వాళ్ళు కూడా అంతే ముఖ్యం కదా. అదే విధంగా ఆయన వాళ్ళు కాలర్ ఎగరేశారు ఇద్దరు, హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. సో సినిమా కూడా కాలర్ ఎగరేస్తుందని అనుకుందాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.